అందరికీ నమస్కారం. ఈరోజు 116వ సెయింట్ మదర్ తెరీసా జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా యువతను కూడా క్రీడా రంగంలో, సేవా రంగంలో, కళారంగంలో కూడా మేము ప్రోత్సహిస్తూ యువతను ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరం అవ్వకుండా కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల సహాయ సహకారములతో యువకులకు కావాల్సినటువంటి అనేక అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాం. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా మేము యువతను ప్రోత్సహించే అనేక కార్యక్రమాలలో భాగముగా అప్పటి నెహ్రూ యువ కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మై భారత్ అనేది మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని పేరు మార్చినప్పటికీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో వినోద్ అన్న గారు మేము చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రాణాలు తెగించి కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఆయన హనుమాన్ జంక్షన్ నుంచి కూడా విజయవాడ సిటీకి వచ్చి ఎంతమంది ఉన్నత అధికారులతో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వినోద్ అన్నకు మేము ఈ సందర్భంగా మేము అభినందనలు కూడా తెలుపుతున్నాము. ఎందుకంటే ఆయన ఒక కార్యక్రమమే కాదు, సేవా కార్యక్రమంలో మన నెహ్రూ కేంద్రం ఉన్నప్పుడు ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ని మన మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మంచి నైపుణ్యం కలిగినటువంటి యువతను కూడా అతను మట్టిలో మాండికంలో కూడా ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్లో అది తదితర సంబంధించిన సమావేశాల్లో యూత్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి ఘనత మన కృష్ణా జిల్లా సంబంధించి వినోదానికి దక్కిందని కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా నా ఫ్రెండ్గా నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. నేను వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను అన్న వచ్చినందుకు. మరి మేము చెప్పుకోవాలంటే చాలా లోతైన విషయాలకు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు సమయం ఎక్కువ లేదు. స్టూడెంట్స్ వ్యాయామ రంగంలో శిక్షణ పొందడానికి వచ్చేవాడు వాళ్ళని ఇబ్బంది కలిగించకూడదు. మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది యూత్ ఎక్సర్సైజ్ నేర్చుకోవడానికి వచ్చి ఆరోగ్యం పొందుతున్నారు మన జిమ్లో. కానీ నేను రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇటువంటి సేవా కార్యక్రమంలో చేస్తున్నప్పుడు భాగస్తులై వారంత ఇంట్రెస్ట్ నా దగ్గర వస్తుంటారు. కానీ చాలామంది ఈ కార్యక్రమాలు మనకెందుకులే, ఇది మాకు అవసరమా, మనం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఏ రోజు కూడా ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే పదండి వస్తారు. ఇట్లాంటి మీటింగ్ పెడుతున్నాం మోటివేషన్స్ అంటే ఖచ్చితంగా పాల్గొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టులో వచ్చే విధానాలు కొన్ని సబ్జెక్టులో కొంతమంది కళాకారులు, క్రీడాకారులు, స్ఫూర్తిదాతలు చాలా కనుమరుగైపోయారు. ఇటువంటి కార్యక్రమాలు జరపడం వలన మనకి వీళ్ళందరూ కూడా మనం ఎంత సేవ చేస్తారో తెలుసుకోవడం ఉద్యోగం వస్తుంది. మాజీ క్రీడాకారులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయటం వలన క్రీడా సేవలు ఏ విధంగా చేశారు, మన దేశాలు ఎటువంటి మెడలు తీసుకొచ్చారన్న ఉద్దేశంతో వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదే జాతి నేతల గురించి మేము జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహించే విధానం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్కి అలవాటు పడుతున్నారు తప్ప కేవలం మన దేశం ఇంత ప్రశాంతంగా ఉంది, మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరం కలిసి ఈ రకంగా బతకగలుగుతున్నాం అనేది వెనక మనకుండి ప్రాణాలు తెగించినటువంటి ఎంతోమంది వీర మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి మన దేశాన్ని కాపాడిన వాళ్ళ గురించి చాలా కనుమరుగైపోయారు. అటువంటి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం. అది కళాకారులు, ఎంతోమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళు జయంతి వర్ధంతి కార్యక్రమాలు అట్లా నిర్వహిస్తున్నాం. మరి సేవా కార్యక్రమాలు మదర్ తెరీసా, అబ్దుల్ కలాం గారు, ఎంతోమంది మహానుభావులు మన భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో 3 రంగుల జెండాని రెపరెపలాడించి ఇది మా భారతదేశం అని చెప్పినటువంటి మహానుభావులు క్రీడాకారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి అంటూ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారం నుంచి కూడా మదర్ తెరీసా జయంతి సందర్భంగా అనేక ఆశ్రమాల్లో మన జిమ్ స్టూడెంట్స్ అందరూ కూడా భాగస్తులై సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ వారం నుంచి కూడా అత్యవసర సమయంలో ఎవరికైతే రక్తం కావాలో వారందరూ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న వారందరూ కూడా ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో పాల్గొని సేవా కార్యక్రమంలో పాల్గొని మన జిమ్ స్టూడెంట్స్ అందరం కూడా పేరు చెప్పలేకపోయినా ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు హృదయపూర్వకంగా మదర్ తెరీసా తరపు నుంచి మన వినోదం తరపున అందరి తరపు నుంచి కూడా నేను పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మీరు కూడా సేవా కార్యక్రమంలో ఉన్నందుకు భావించుకుంటూ చేసుకున్నాం. మరీ ముఖ్యంగా మన కార్యక్రమం సోషల్ మీడియాలో ముందుస్తున్నటువంటి రాజేష్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, అభినవ్, భాను, వీళ్ళు కొన్ని కార్యక్రమం సేవా కార్యక్రమం బయటకు వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫోటో